హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈ వీడియోలో నేను మీరు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అమెరికా డాలర్లు ఎలా సంపాదించాలి అనే దాని మీద ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అమెరికాలో డాలర్స్ సంపాదించడం ఎట్లా, మీరు ఎక్కడున్నా సరే అమెరికన్ డాలర్స్ సంపాదించడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, ఫస్ట్ ఏంటంటే మీకున్న ఒకవేళ మీలో ఎవరైనా సరే మ్యూజిక్ టీచర్స్ ఉన్నారనుకోండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మ్యూజిక్ టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ స్కిల్ని యూజ్ చేసుకొని, మ్యూజిక్ టీచర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం ఉంటుంది కదా, పియానో అంటే, గిటార్ అంటే, తబలా అంటే, వేరే వేరే డ్రమ్స్ అంటే, ఇలాంటివి ఫ్లూట్, ఇలాంటివి టీచర్స్ ఉంటారు కదా, మ్యూజిక్ టీచర్స్, ఇన్స్ట్రుమెంటల్ టీచర్స్ అని కూడా అంటారు. అట్లాంటి టీచర్స్ ఎవరన్నా ఉన్నట్లయితే, మీరు నా వెనక చూస్తున్నట్లయితే, వెనక నేను చూపిస్తున్నాను ఆ పియానో, మీరు చూస్తే ఆ పియానోని మా పిల్లలు నేర్చుకుంటున్నారు. చెన్నై మాస్టర్, ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన నేర్పిస్తున్నారు అనమాట. మంత్కి వచ్చేసరికి మేము ఇండియన్ రూపీస్లో, తను ఇండియాలోనే ఉంటున్నారు చెన్నైలో, అయిపోతే ఆయన ఏం చేస్తున్నారంటే మంత్కి వచ్చేసరికి 8 క్లాసెస్ ఇస్తున్నారు అనమాట. 8 క్లాసెస్కి మేము 5,000 రూపీస్ పే చేస్తున్నాం 8 క్లాసెస్కి. ఎవ్రీడే, నాట్ ఎవ్రీడే అని కాదు, స్కెడ్యూల్ ఇస్తారనమాట. వారానికి 4 క్లాసెస్, లేకపోతే వారానికి ఒక 2 క్లాసెస్, అట్లాగా వాళ్ళ స్కెడ్యూల్ ముందుగానే టైం చెప్తారు, ఏ టైం 1 అవర్ అన్నట్లు. ఆ టైంలో వచ్చేసి ముందు రోజు చెప్తారన్నమాట, రేపు క్లాస్ ఉంటుంది అని. మన ఇండియా టైంలో ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్ కానీ అట్లాగా ఉంటుంది. మాకైతే ఇక్కడ మాకు ఈవినింగ్ టైమ్స్ ఇస్తారంటే, మనకి ఇండియాలో మార్నింగ్ టైంలో, మన ఇండియాలో మార్నింగ్ టైము, మాకు ఇక్కడ అమెరికాలో ఈవినింగ్ టైం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు కదా మా పిల్లలు, వాళ్ళిద్దరూ ఒకళ్ళు పియానో నేర్చేసుకున్నారు, ఒకళ్ళు గిటార్ నేర్చుకున్నారు అనమాట. ఇద్దరు, మా అబ్బాయికి అయితే సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయ్యింది, అలాగే ఆన్లైన్లోనే బుక్స్ రికమెండ్ చేశారు, ఏవే బుక్స్ తీసుకోవాలో కోర్సుకి ఎగ్జామ్ తీసుకున్నాడు. మా అబ్బాయి పాస్ అయ్యాడు, సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. అలాగే నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ నేర్చుకుంటున్నాడు. మా అమ్మాయి అయితేనేమో పియానో నేర్చుకుంటుంది ఇప్పుడు, అందుకే నా వెనక పియానో ఉంది. అలాగే మేము క్లాసెస్ ఇప్పిస్తున్నాం అనమాట, ఆన్లైన్లో క్లాసెస్. ఇండియా టీచర్స్ అనమాట వీళ్ళు, చెన్నై నుంచి. అలాగే ఇలాగ ఎవరికైనా ఇలాగ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ స్కిల్ ఉన్నట్లయితే అక్కడ ఉండి కూడా మేము ఒక స్టూడెంట్కి వచ్చేసి ఆయన మంత్కి వచ్చేసరికి 5,000 రూపీస్ మేము పే చేస్తున్నాం. అట్లాగా 10 స్టూడెంట్స్ని ఆయన తీసుకున్నారు అనుకోండి, పైగా 1 అవరే చెప్తారు, ఈవినింగ్ 1 అవర్ అంటే మాకు 1 అవర్. అలాగే 4 స్టూడెంట్స్ని కానీ పెట్టుకున్నారంటే ఎవ్రీడేకి వాళ్ళకి వచ్చేసరికి క్లాసెస్కి మంత్కి వచ్చేసరికి ఒక 4 స్టూడెంట్స్ని తీసుకుంటే అక్కడే వాళ్ళకు ఒక 20,000 రూపీస్ వస్తాయి అనమాట మంత్కి వచ్చి. ఓన్లీ వాళ్ళు టీచ్ చేసేది ఓన్లీ 1 అవర్, అది కూడా వారానికి వచ్చి 2 అవర్స్ అనమాట. వారానికి 2 అవర్స్ చొప్పున మంత్కి వచ్చేసరికి 8 క్లాసెస్ అలాగా టీచ్ చేస్తున్నారు. అలాగే మీకు ఇంకా ఇదే కాస్ట్కి ఇంకా ఎవరికైనా సింగింగ్ వచ్చు అనుకోండి, అంటే ఇప్పుడు మన ఇండియాలో మ్యూజిక్, రకరకాల మ్యూజిక్లు ఉన్నాయి కదా సింగింగ్లో, కాబట్టి అలాంటి సింగింగ్ వచ్చిన వాళ్ళు టీచర్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇలాగే అవరికి ఇంత అని ఛార్జ్ చేసేసి ఆన్లైన్లో టీచ్ చేయడం అన్నది టీచర్స్గా వాళ్ళ స్కిల్ని అలా ఇట్లాగా ఇంటర్నేషనల్గా ఎక్కడైతే ఇలా కిడ్స్ ఉండి మన ఇండియన్స్ ఉండి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మా ఫ్రెండ్ వాళ్ళ ఉన్నారనమాట, వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు మ్యూజిక్ ఇండియా నుండే నేర్పిస్తున్నారు అనమాట. వాళ్ళు టీచర్స్ని అక్కడ చెన్నై వాళ్ళని, వేరే తెలుగు నేర్పించే వాళ్ళని, తెలుగు మ్యూజిక్ సింగింగ్ నేర్పించే వాళ్ళని చూసి ఆన్లైన్లోనే టీచ్ చేస్తారనమాట ఈవినింగ్ టైం. వాళ్ళ ఇష్టం అనమాట, పిల్లలు ఏ టైంలో వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది, వాళ్ళు ఏ టైంలో చేయగలుగుతారు అనుకుంటే ఆ టైంలో వాళ్ళు స్కెడ్యూల్ చేసుకుంటారు.
అదొకటనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ టీచర్స్ అంటే లాంగ్వేజ్ అంటే హిందీ. మన హిందీ ఎవరికైనా ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు మా పిల్లలున్నారు. మా పిల్లలకి ఇంగ్లీషు కొంచెం తెలుగు మాట్లాడతారు. హిందీ తెలీదు. హిందీ ఫ్రెండ్స్ మాత్రం ఉన్నారు ఇక్కడికొచ్చిన తర్వాత. వాళ్ళని చూసి మా పిల్లలు హిందీ నేర్చుకోవాలి, హిందీ మాట్లాడాలి అంటారనమాట. అట్లాంటప్పుడు హిందీ టీచర్స్ ఎవరైనా అక్కడ ఉన్నారనుకోండి, ప్రస్తుతానికి వాళ్ళకి టైం లేక ఇప్పించట్లేదు హిందీ క్లాసు. కానీ హిందీ వచ్చినోళ్ళు, లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, ఇంకా వేరే లాంగ్వేజ్ మీకు స్కిల్ ఉంది, మేము ఇది బాగా మేము టీచ్ చేయగలిగేంత స్కిల్ ఉంది అనుకున్న వాళ్ళు 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 ఇట్లాగా ఇంటర్నేషనల్ వాళ్ళకి చక్కగా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నేను టీచర్స్ని చూశాను అనమాట. హిందీ నేర్చుకుంటాము అని అన్న వాళ్ళు టీచ్ చేస్తామంటాము, గంటకి ఇంత అని తీసుకోవడము, డబ్బులు వాళ్ళ నేమ్ అందులో ఎన్రోల్ చేసుకోవటము. వెబ్సైట్స్లోకి వెళ్తే కొంతమంది తీసుకుంటాము అన్నట్లుగా ఆన్లైన్లో టీచర్స్ని తీసుకునే వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగా టీచర్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు కానీ మీ నేమ్స్ అక్కడ ఎన్రోల్ చేసుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని టీచర్స్గా తీసుకుంటారు. మీరు పర్ అవర్ ఇంత, ఇన్ని క్లాసెస్కి ఇంత అని మీరు ఎంత అర్న్ చేసుకుంటే అంత అనమాట. మీ స్కిల్ని బట్టి మీకు మళ్ళీ వాళ్ళు రేటింగ్స్ ఇవ్వడము, దాన్ని బట్టి మీకు మళ్ళీ కొత్త స్టూడెంట్స్ మీకు అసైన్ చేయడము అలాగా జరుగుతుంది ఆ వెబ్సైట్లలో. కాబట్టి అవి కూడా చూసుకొని లాంగ్వేజ్ టీచర్స్ని కూడా లాంగ్వేజ్ బాగా మేము చెప్పగలుగుతాము అన్న వాళ్ళు టీచర్స్గా అలాంటి వాళ్ళు కూడా ఆన్లైన్ నుంచి లాంగ్వేజ్ టీచ్ చేయొచ్చు. అట్లాగే సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు. సబ్జెక్ట్ టీచర్స్ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ కొంతమంది ఇక్కడ 6th గ్రేడ్ నుంచి 7th గ్రేడ్ 8th గ్రేడ్ కొంచెం ఉండే కొద్దీ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మ్యాథ్స్ కొంచెం టఫ్ అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి. కాబట్టి అలాంటి వాళ్ళు నేను చూశాను అనమాట. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి మ్యాథ్స్ సరిగ్గా అంటే వాళ్ళు వీక్గా ఉండటం ఆ సబ్జెక్ట్లో, కాబట్టి వాళ్ళు టీచర్స్ కోసం చూడడము. ఎంతకైనా ఇక్కడ అమెరికన్ టీచర్స్ కన్నా మన ఇండియన్ టీచింగ్ అన్నది కొంచెం మనం స్మార్ట్గా టీచ్ చేస్తూ ఉంటాం. చెప్పే విధానము వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇండియన్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట. మన ఇండియా వాళ్ళే, కాకపోతే ఆన్లైన్లో ఎవరైనా టీచ్ చేస్తారా మ్యాథ్స్ అనేది చూస్తూ ఉంటారనమాట. ఈజీగా మనం సాల్వ్ చేసేస్తాం అన్నమాట ప్రాబ్లమ్స్ కదా, అందుకోసమని అలాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఫిజిక్స్ అంటే కెమిస్ట్రీ రకరకాల సబ్జెక్ట్స్. అట్లాగే మళ్ళీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఎవరికైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఏదన్నా ఒక సబ్జెక్ట్ తెలుసు, మేము బాగా చెప్పగలుగుతాము అనుకున్న వాళ్ళు వెళ్ళి మామూలుగా ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఏమన్నా ప్రోగ్రామింగ్ ఏదైనా తెలిసిన వాళ్ళైతే అవి కూడా మీరు టీచ్ చేయొచ్చు. పర్ అవర్ ఎంత ఈ సబ్జెక్ట్ మేము టీచ్ చేయగలుగుతాము అని. ఇంకొకటి ఏంటంటే వీడియో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు, కానీ ఎడిటింగ్ వచ్చరికి చాలా టైం తీసుకుంటుంది ఎడిటింగ్కి. కాబట్టి అట్లాంటి వాళ్ళు వీడియో ఎడిటింగ్ ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది ఫివర్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చాలామంది ప్రాజెక్ట్స్ మేము ఇంతకు చేస్తాం, గంటకి ఇంత చేస్తాం. కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కొంతమంది తక్కువ ఛార్జ్ చేస్తారు. అవన్నీ ఈ ఫివర్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా పర్సనల్గా అయ్యాయి కాదు, అవన్నీ ఆన్లైన్లో అవుతున్నాయి అనమాట. కాబట్టి అలాంటి ఎవరికైనా ఈ స్కిల్ ఉన్నట్లయితే వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు దానికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా దానిలో మేము ఇంతకని మేము వీడియో ఎడిటింగ్ మేము చేస్తాం, మాకు ఈ స్కిల్ ఉంది, మీకు బాగా మేము థంబ్నెయిల్ బాగా చేస్తామని చెప్తారు. కొంతమంది వాళ్ళకున్న స్కిల్ అంతా ఆ వీడియో ఎడిటింగ్లో చూపిస్తూ ఉంటారు కదా, ఇంకా అందుకోసమని అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అవి చూసి మీకున్నవన్నీ కూడా అందులో పెట్టేసుకుంటే వీడియో ఎడిటింగ్కి చాలామంది ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఎడిటింగ్ వాళ్ళు కూర్చొని గంటలు చేయడానికి టైం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారనమాట. అలాంటివి కూడా చేయొచ్చు మీకున్న స్కిల్ దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉండి మళ్ళీ డ్యాన్స్ కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ డ్యాన్స్ కూడా నేర్పించారనమాట పిల్లలకి. ఇండియాలో ఉండే టీచర్స్ డ్యాన్స్ ఇక్కడ ఆన్లైన్లో టీచింగ్ చేస్తున్నారు. సో అలాంటి టీచర్స్ కూడా మీకు డ్యాన్స్ స్కిల్ కానీ ఉండుంటే అలాగే డ్యాన్స్ కూడా నేర్పించవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు మీరున్న ప్లేస్‌లో మీకు ఎక్కువగా ఇప్పుడు రెడ్ చిల్లీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి. మీకు ఉన్న ఏరియాలో మీరు మిరపకాయలు పండిస్తున్నారనుకోండి. అలాంటి అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే మీకు దాన్ని కన్వర్ట్ చేయడం అనమాట. దాన్ని రెడ్ చిల్లీ పౌడర్ చేసి దాన్ని అమ్మడం, ఒక వెబ్‌సైట్ అంటూ చేసి మీ బ్రాండ్ నేమ్ ఒకటి ఓపెన్ చేసేసి దానిలో ఏమి లేదు బ్రాండ్ నేమ్ ఇక్కడ మేము చూస్తే ఇక్కడ మాకు ఇండియన్ గ్రోసరీ స్టోర్‌లో లక్ష్మీ బ్రాండ్ అని, రియా బ్రాండ్ అని రకరకాల బ్రాండ్స్ కారపొళ్ళు దొరుకుతాయనమాట. కూరల్లో వేసుకునే కారాలు. అలాగే అట్లాగా ఇప్పుడు ఇడ్లీ రవ్వకి ఎళ్ళామనుకోండి. ఇడ్లీ రవ్వలో రకరకాల బ్రాండ్ నేమ్స్, కొత్త బ్రాండ్ నేమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అలాగే మీకు అక్కడ మీకు ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ప్రొడ్యూస్ అంటే ఎక్కువ మీకు అక్కడ ఏమి పండిస్తున్నారో వాటిని మీరు మీ బ్రాండ్‌ని వాటిని మీరు ఇప్పుడు మొక్కజొన్నలు పండిస్తున్నారనుకోండి. మొక్కజొన్నలో రవ్వ, మొక్కజొన్న పిండి, మొక్కజొన్నతోటి స్టార్చ్ అంటే గంజి రకరకాల దానితోటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు మొక్కజొన్నతో. అలాగా ఒక ప్రోడక్ట్ ఏదన్నా మీరు చేయగలిగింది, మీకు అందుబాటులో ఉంది, మీకు చేయగలిగింది, మీకు ఇది వస్తది మాకు అనుకున్న దాన్ని మీరు దాన్ని మీ బ్రాండ్ నేమ్ మీద ఓపెన్ చేసేసి దాన్ని ఇట్లాగా ఆన్లైన్‌లో వెబ్‌సైట్ ఒకటి వెబ్‌సైట్ చేసేసుకుంటే దానిలో మీరు ఆన్లైన్‌లో పెట్టేసుకొని వాటిని మీకు ఏదైతే మీ ఏరియాలో మీకు దొరుకుతుందో ఈజీగా దాన్ని ప్రోడక్ట్ లాగా కన్వర్ట్ చేసి మీ బ్రాండ్ నేమ్ ఓపెన్ చేసేసుకొని వెబ్‌సైట్‌లో పెట్టుకొని ఇలాగా గూగుల్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఫేస్‌బుక్ వాటిల్లో అడ్వర్టైజ్‌మెంట్ కూడా చేసుకుంటే అట్లాగా గూగుల్‌లో ఇప్పుడు మేమేదన్నా ఇప్పుడు ఈవెన్ అట్లాగే మీకు ఏదన్నా ఇప్పుడు ఇంకొక స్కిల్ ఏంటంటే కొంతమంది పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. నేను కొంతమందిని చూస్తే ఆన్‌లైన్‌లో ఇలాగా స్నాక్స్, ఫుడ్డు ఇవన్నీ అమ్ముతున్నామని కొంతమంది వాళ్ళు చూపిస్తున్నారనమాట. ఈవెన్ మనం షార్ట్స్ అవేవి యూట్యూబ్ షార్ట్స్‌కి అవి వెళ్తుంటే కొంతమంది ఇంట్లో ఉండి పిండి వంటలు చేయటము, మేము ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తాము అని చెప్పడము, అవి చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇండియన్ స్నాక్స్ ఇక్కడ అంటే ఫ్రెష్‌గా హోమ్‌లీ మేడ్ అనమాట. చేసి వాళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ దాకా కూడా మేము పంపిస్తాము అని అంటున్నారనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరికైనా మీకు స్కిల్ ఉన్నట్లయితే పిండి వంటలు చేసేది, పచ్చళ్ళు పెట్టేది, కారపొళ్ళు చేసేది, ఇలాగా ఏదైతే అది మీకు ఏదైతే అందుబాటులో ఉంటుంది, మేము ఇది చేసి మేము దీన్ని అమ్మగలుగుతాము, ఇది వేరే వాళ్ళు కొంటారు అనేసి మీకు మంచి పేరు, ఇదిగో ఇంకా అదేంటి అదే కాకుండా మీరు బాగా వంటలు చేస్తారని వేరే వాళ్ళు చెప్తారు కదా, దాన్ని బట్టి మీకు తెలిసిపోద్ది మీకున్న స్కిల్ ఏంటో. కాబట్టి మీరు ఎందులో అయితే బాగా రాణించగలుగుతాము అని అనుకుంటారో దాన్ని బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అలాగా వాళ్ళేంటంటే నేమ్ బ్రాండ్ ఒకటి పెట్టేసుకొని దాన్ని వెబ్‌సైట్ ఒకటి చేసేసుకొని దానిలో ఏం చేస్తారంటే సింగిల్ వెబ్‌సైట్ అంటే పెద్ద వెబ్‌సైటు బాగా ఎక్స్‌పెన్సివ్ పెద్దగా ఏమీ అవసరం లేదు. మినిమమ్‌గా అయిపోయే బేసిక్ వెబ్‌సైట్ చేసుకోవాలి మీకు ఉన్న ప్రోడక్ట్ ఫస్ట్. సో ఏంటంటే తక్కువగా అయిపోతుంది మీకు. అలాగే మీకు ఏదన్నా గూగుల్‌లో మాకు లాంటోళ్ళు ఇక్కడ అమెరికాలో నేను అమెరికా అని చెప్తున్నాను. అమెరికానే కాకుండా అంటే నేను అమెరికన్ డాలర్స్ సంపాదించవచ్చు. దాంతోపాటు మీకు వేరే కంట్రీస్ నుంచి కూడా మీకు ఆర్డర్స్ వస్తాయి కదా గూగుల్‌లో మీరు పెట్టుంటే. గూగుల్‌లో కానీ ఫేస్‌బుక్‌లో కానీ మీరు ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈవెన్ నేను మొన్న ఈ మధ్య కాలంలో చూస్తే చీరలు అమ్మేవాళ్ళు కూడా వాళ్ళ వెబ్ పేజెస్ ఓపెన్ చేసుకొని వాట్సాప్‌లో గ్రూప్స్ లాగా తయారు చేసి అట్లాగా వాళ్ళు స్ప్రెడ్ చేసేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారనమాట. అలాగే నాకు నేను శారీస్ వాటికి వచ్చేసరికి చాలా వాట్సాప్ గ్రూప్స్ చూశాను. చాలామంది ఇలాగ శారీస్ అమ్మడము అట్లాగా నేను చూశాను అనమాట. కాబట్టి ఇలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. గ్రూప్ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు అట్లాగే ఒక చిన్న షార్ట్ వీడియో మీ ప్రోడక్ట్ గురించి మీ వెబ్‌సైట్‌లో ఒక చిన్న వీడియో ఒకటి చేసి పెట్టారు. మీ ప్రోడక్ట్స్ ఏంటి, ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది అప్పుడు మీ క్వాలిటీని కూడా చూడడానికి కుదురుతుంది కదా వాళ్ళు. అలాగా కూడా అందుకే కదా అంటే మీరు అంటే సింపుల్గా అంటే చెప్పేసేసి అంటే ఇదేంటంటే వీడియో చేయమని అంటే మీరు చేసేది ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు కాబట్టి వీడియో ఒక క్లిప్ ఒక చిన్నది ఒకటి మీ ప్రోడక్ట్ ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న ప్రోడక్ట్ గురించి చెప్తే కూడా వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా చేస్తారు అన్నది. ఇది అడిషనల్గా నేను చెప్పాను. అది మీకు ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇంట్రెస్ట్. మీరు కాబట్టి బిగినింగ్లో బేసిక్గా అయితే జస్ట్ వెబ్‌సైట్ చేసేసుకొని సింపుల్గా మా దగ్గర ఇది వంటే కానీ ఇవి సర్వీసెస్ మేము చేస్తాము, ఇవి అమ్మగలుగుతాము
అందిస్తాము అని చెప్పేసి అని మీరు అందులో వెబ్సైట్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే లా సర్వీసెస్ కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానీ లేక పెద్దవాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు వెంటనే మనం ఇండియన్ లాయర్ని కన్సల్ట్ చేయాలి. ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత వాళ్ళకి డివోర్స్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళ వెంటనే ఇండియన్ లాయర్స్ని అలాగే ల్యాండ్ ఇష్యూస్ అని రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా. లాయర్స్ని ఎవరైనా కావాలి అనుకుంటే మన ఇండియన్ లాయర్స్ ఒకవేళ ఎవరైనా ఉండుంటే వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళకు ఒక వెబ్సైట్ చేసేసుకొని వాళ్ళ ఏమేమి సర్వీసెస్ ఇవ్వగలుగుతారు. లాలో కూడా డిఫరెంట్ ఉంటాయి కదా. వాటిలలో వాళ్ళు ఎందులో అయితే ఇవ్వగలుగుతారో దానిలో వెబ్సైట్లో పెట్టేసేసి చిన్న బేసిక్ ఎక్కువ కాస్ట్ లేకుండా తక్కువ మినిమంగా అయిపోయేదన్నమాట. జస్ట్ మీరు అడ్వర్టైజ్మెంట్ కోసం. ఎందుకంటే గూగుల్కి వెళ్ళి ఇప్పుడు మీ ఇంటర్నేషనల్గా సెర్చ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారో తెలియాలి కదా, మీరు ఏం చేస్తారో తెలియాలి కదా. అందుకోసమని మీ స్కిల్ మీరు ఏమేం చేస్తారు. అట్లాగే మీకు ఇంకా ప్రీవియస్గా ఎవరన్నా అంత మాత్రమే కదా, ఈ గూగుల్లో మీరు ఇంకా ఏం పెట్టుకోవాలంటే మీకు ఇప్పుడు కస్టమర్స్ ఇంతకుముందు మీ దగ్గర వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు లాయర్ ఉంటారు, సపోజ్ ప్రీవియస్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి మీరు రివ్యూస్ ఆ వెబ్సైట్లో కూడా పెట్టించుకున్నారనుకోండి, అదొక ప్లస్ అవుతుంది మీకు. గూగుల్ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఈ లాయర్కి ఇన్ని రివ్యూస్ ఉన్నాయి కాబట్టి మేము ఈ లాయర్ని రికమెండ్ చేస్తాము అని ఆటోమేటిక్గా ఎక్కువ రివ్యూస్ ఉన్న వాళ్ళని రికమెండ్ చేస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళని రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే గూగుల్లో మీరు పెట్టి ఉన్నారు కాబట్టి లాయర్కి మీ సర్వీసెస్ మేము అందిస్తాము, ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా మేము అందిస్తాము అని మీరు అందులో పెట్టున్నారు కాబట్టి మీ పేరు ఆటోమేటిక్గా గూగుల్ దానిలో ఆ రివ్యూస్ పెట్టించడం మూలంగా అది ఇంకా ఎక్కువగా అంటే గూగుల్లో సెర్చ్ చేయగానే మీ నేమ్ కూడా లిస్ట్లో వస్తుంది అనమాట. అదనమాట యూజ్. గూగుల్లో ఎందుకు పెట్టమంటున్నానంటే అట్లాగే సేమ్ అనమాట. మీకు ఇప్పుడు ఇందాక నేను పిండి వంటలు చేయడం అయితేనేమి, ఇలాగా మీ ప్రొడ్యూస్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, మీరు ఇంతకుముందు ఇప్పుడు మీరు ఇంత స్కిల్ ఉంది అంటే మీరు ఇంతకుముందు ఎవరికొకరికి టీచ్ చేసే ఉంటారు, ఎవరికొకరికి మ్యూజిక్ టీచ్ చేసి ఉండుంటారు, లాంగ్వేజ్ టీచ్ చేసి ఉంటారు, డ్యాన్స్ ఒకవేళ చేసి ఉండుంటే వాళ్ళ చేత మీరు మీ వెబ్సైట్ కానీ ఏదన్నా మీరు ఆ పేజ్లో ఇప్పుడు లైక్స్ ఇవన్నీ ఎందుకు లైక్స్ కొట్టడం అయితేనే, మీరు రివ్యూస్ ఇవ్వడం ఏమైతేనే, మీరు రేటింగ్స్ ఇవ్వడం ఇవన్నీ ఏంటంటే గూగుల్ వాళ్ళకి తెలిసిపోతుంది కదా, మీకు ఇన్ని రివ్యూస్ ఉన్నాయి, ఇంత 5 స్టార్ రేటింగ్ ఉంది, ఇట్లాగా అవన్నీ మీకేంటంటే బూస్ట్ని ఇస్తాయి అన్నమాట. మీ దాన్ని కొంచెం గూగుల్ వాళ్ళకి చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. మీ సెర్చ్ చేసినప్పుడు మీ నేమ్ కూడా ఆ లిస్ట్లో రావడానికి. కాబట్టి అందుకని గూగుల్లో పెడితే ఇవన్నీ కూడా మీకు ఒక ప్లస్ అవుతాయి అనమాట. అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఇవన్నీ రివ్యూస్, రేటింగ్స్ ఇవన్నీ నేను ఎందుకు మెన్షన్ చేయాలి, అవి ఒక ప్లస్ అనమాట తొందరగా రావడానికి. సరే, మరి ఈ వీడియోలో నేను అందరికీ టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అందరికీ సంబంధించిన స్కిల్ని బట్టి వాళ్ళు దాన్ని దేనికి మేము ఇంట్లో ఉండి ఏం సంపాదించలేకపోతున్నామే అని అనుకోకుండా అందరికీ స్కిల్ ఉంటుంది. ఏదో ఒక దానిలో అందరికీ స్కిల్ ఉంటుంది. స్కిల్ లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి మీలో ఏ స్కిల్ అయితే ఉందో దానిని బిజినెస్ రూపంగా, బిజినెస్ అంటే బిజినెస్ కాదు, మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది వచ్చే మనీ ఇంకొంచెం బెటర్గా చేసుకోవచ్చు అనమాట. మనం ఆ స్కిల్ని దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే. సరే, మరి ఈ వీడియోలో నేను ఇవి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ టిప్స్ కానీ ఇవి సజెషన్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా, వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ నేను మీతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.